యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి మెయిన్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ బ్లాస్ట్. ఈ సినిమాను సుభాష్ కే రాజ్ తెరకెక్కించగా ఏజేఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించినటువంటి ఈ సినిమా మే 28న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రాణిస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ సింగర్ చిన్మయ్ శ్రీపాద చేసినటువంటి ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా విడుదలైనటువంటి 2 రోజులకే అందులోని ఒక ఇంపార్టెంట్ ఫైట్ సీన్ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక వ్యక్తి థియేటర్లో దొంగతనంగా రికార్డ్ చేసినటువంటి 54 సెకండ్ల వీడియో క్లిప్ను షేర్ చేస్తూ ఒక భయం లేని హీరోయిన్, టాక్సిక్ మేనేజర్ అంటూ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రీతి ముకుందన్ క్యారెక్టర్ క్యాబ్ డ్రైవర్ను కారు ఆపమని చెప్పి తన పక్కన కూర్చొని వేధిస్తున్నటువంటి వ్యక్తిని దారుణంగా కొట్టేటువంటి సీన్ ఉంది. ఈ క్లిప్ను సింగర్ చిన్మయ్ రీపోస్ట్ చేస్తూ వాటే వావ్ అంటూ కూడా పోస్ట్ చేసింది ప్రశంసించి. ఇలా థియేటర్లో పైరసీ చేసినటువంటి వీడియోను చిన్మయ్ షేర్ చేయడంతో నెటిజన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోనే ఆమె రీషేర్ చేసినప్పటికీ కూడా పైరసీని ప్రోత్సహించడం కరెక్ట్ కాదంటూ కూడా నెటిజన్స్ మండిపడుతున్నారు. 2 రోజుల క్రితమే రిలీజ్ అయినటువంటి సినిమా కంటెంట్ను ఇలా షేర్ చేయడం అనైతికమని కూడా ఒకరు కామెంట్ చేయగా, దొంగతనంగా షూట్ చేసినటువంటి వీడియోపై స్పందించడం నేరమని కూడా మరొకరు విమర్శించారు. కొందరైతే ఈ పోస్ట్ను డిలీట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ తమిళనాడు పోలీసుల అఫీషియల్ హ్యాండిల్స్ను కూడా ట్యాగ్ చేశారు. ఇక సింగర్ చిన్మయ్ లేటెస్ట్గా అజయ్ బాలాజీ డైరెక్షన్లో సూర్య త్రిష కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూలు సాధించిన కరుప్పు సినిమాలో త్రిష క్యారెక్టర్కు డబ్బింగ్ చెప్పారు. అలాంటి ఒక సీనియర్ సెలబ్రిటీ అయి ఉండి థియేటర్ పైరసీ క్లిప్ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రజెంట్ ఈ వివాదంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది.